అయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు. స్వర్గములో దేవవేశ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్యం చేస్తారు. రామచంద్రం సరిపోదని మళ్ళీ అక్కడికి వెళ్ళి వేశ్య సాంగత్యం చేయాలి. ఆ దేవవేశ్యలు నాశనం చేస్తుంటే అక్కడ సంతోషించాలి, గొంతులేయాలి. ఇదే కదా ఇదంతా తప్పుడు స్టేట్మెంట్. అంటే మనిషి పాపానికి ఇంకా పరాకాష్ట ఊతమే మొట్టమొదటి. ఇంకా నువ్వు పాపం చెయ్యొచ్చు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదేంటి భూమి మీద ఎంత చెడ్డ పనులు చేసాం, ఇంకా అక్కడికి వెళ్ళి చెయ్యాలా, మన మీద ఇది కూడా రాజ్యం చేస్తుందా అని మనసు విరుచుకోకుండా ఇంకా ఆశ కల్పించడం. వచ్చే ఈ జన్మలో బాగా పుణ్యం చేయరా, వచ్చే జన్మలో నువ్వు బాగా షాంకరింట్లో పుడతావు, లేకపోతే దరిద్రులుగా పుడతావు, లేకపోతే కుక్కలా పుడతావు, పిల్లిలో పుడతావు, నక్కలా పుడతావు అని అంటూ ఉంటారు. కుక్క కానీ పిల్లి కానీ నేను పలానా జన్మలో బాగా బతికినట్టు వాడిని, నేను వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాను, బాగా పాపం చేశాను, అందుకని ఇలా పుట్టాను, నేను ఎవరికన్నా సాక్ష్యం చెప్పిందా? ఏ ఒక్కటి కూడా సాక్ష్యం చెప్తా ఆధారాలు కూడా లేవు. బ్రదర్, ఒకే ఒక జన్మ మనిషికి, ఒకే ఒక జన్మ. ఫలించు అభివృద్ధి చెందు, అంతే. నువ్వు ఫలించి అభివృద్ధి చెందేమా దేవునికి ఇష్టమైన ఫలంగా ఉంటావు. ఫలించి అభివృద్ధి చెందకపోతే నువ్వు మట్టిలో కలిసిపోతావు. అంతే. అదే బ్రతికుండగా ఒకే జన్మ, ఈ జన్మలో మనసు విరుచుకోవాలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి నిజమైన బలియాగం. అంతే తప్ప కానీ నువ్వు కోటేసేవాడు లేకపోతే బీదవాడు అది అవసరం దేవుడికి. అంటే ప్రతి మానవుడు మరణం అనేది ఒకటి ఉన్నది, తీర్పు అనేది ఒకటి ఉన్నది. మరణము జీవితానికి అంతం కాదు, కానీ మరణమే మనిషికి యొక్క జీవితానికి ప్రారంభం అని ప్రతి మానవుడు గుర్తుపెట్టుకుంటే ఆ రోజున మనిషి జీవితంలో మార్పు కానీ దేవుడు ఇంకొక మాట అన్నాడు, శరీరంతో నేను చంపేటంటే వాడికి భయపడకు, ఆత్మను చంపేటంటే వాడు ఒకడు ఉన్నాడు వాడికి భయపడ అన్నాడు. అవును కదా, శరీరానికి చంపేవాడు కాదు, శరీరంతో ఒకసారి చంపుతారు, చచ్చిపోతాం అంతే. తర్వాత మనల్ని ఏం చేయలేదు. ఒకరిని చంపేస్తే గొప్ప విషయం అనుకుంటారు, ఆ తర్వాత ఇంకొకడు ఉంటాడు. ఎంతమందిని చంపుకుంటా పోతావు భూమి మీద, కానీ ఆత్మను చంపేటంటే వాడు ఇంకొకడు ఉన్నాడు. దానికి అసలు అంతమే లేదు. అది పట్టుకెళ్ళి ఆత్మను తీసుకెళ్లి అగ్నిగుండంలో పాడేస్తుంటే యుగ యుగాలు రోధిస్తుంటాడు. ఆత్మ ఆరదు, పురుగు చావుదట. భయంకరమైన తీర్పు. అమ్మో, ఆ తీర్పు గురించి తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను ఇన్ని సంవత్సరాలు అయిపోయింది భూమి మీద ఉన్నాను, నా వయసు చాలా అయిపోయింది, ఇప్పటికి 50 సంవత్సరాలు దాటేసింది, నేను దేవుని కోసం ఏం చేశాను, దేవునికి ఏమి లెక్క చెప్పాలి అని భయం వేస్తూ ఉంటాను. ఏం చేయాలని భయం వేస్తూ ఉంటుంది, ఎలా లెక్క చెప్పాలని భయం వేస్తూ ఉంటాను. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక చోట, మా నాన్నగారు బట్టలు టైలరింగ్ చేశారు. మా నాన్నగారు టైలరింగ్ చేస్తుంటే ఒక హోటల్లో నడిపించే వారికి బట్టలు కుట్టారు. ఎంత 100 రూపాయలు బట్టలు కుట్టారు. 120 రూపాయలు బట్టలు కుట్టారు వాళ్ళు. ఆ రోజుల్లో జాకెట్ కుడితేనో నిక్కర్ కుడితేనో 3 రూపాయలు 2 రూపాయలు, అలాగా ఎన్ని బట్టలు కుడితే 120 రూపాయలు 100 రూపాయలు వస్తాయి. వాళ్ళ హోటల్ నడిపిస్తున్నప్పుడు నేను ఒక రోజున వెళ్ళి మా నాన్నగారు టిఫిన్ ఇమ్మన్నారని తినేసిన, ఒక రోజు తినేసిన, అది చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. తినేసిన తర్వాత మళ్ళీ 2 రోజులు తిన్నా, ఆ రుచి తట్టుకోలేక మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ 2వ తిన్నా, 3వ తిన్నా, 4వ తిన్నా, ఇంకా 5వ వాళ్ళు వెళ్తే ఒక పుస్తకం ఎదురుకుండా పెట్టి దీంట్లో రాసే అబ్బాయి అన్నారు. ప్రతిరోజు రాసేసేవాడు, రూపాయి రాసుకుంటూ వచ్చేసాడు. రూపాయి రొట్టె ముక్క తినేసేవాడు, బాగా టేస్ట్గా ఉండేది, చట్నీ బాగా టేస్ట్గా ఉండేది. తినేసిన తర్వాత అలాగా కొన్ని రోజులు పోయేసరికి ఆ రోజుకు రూపాయి చొప్పున చూస్తే 3 నెలల చిల్లర తినేసిన దాన్ని. 150 రూపాయలు తినేస్తే నాకు అక్కడి నుంచి భయం పట్టుకుంది. మా నాన్నకి ఎలా లెక్క చెప్పాలి, నా వయసు ఏమో సంపాదించే వయసు కాదు, తినే వయసు చిన్నపిల్లని, కానీ మా నాన్నకి ఎలా లెక్క చెప్పాలి. మా నాన్న చూస్తే కఠినాత్ముడు, కొట్టేస్తారు, తరిమి కొట్టేస్తారు. మరి అంత కష్టపడిన డబ్బు నేను అలా బాడీ చేసింటే ఎంత బాధ అనిపిస్తుంది తండ్రికి. నాకు చాలా బాధ అనిపిస్తుంది, మా తండ్రి కొట్టేస్తాను. నాకు ఎలా ప్రతిరోజు భయపడిపోయాను. ఎక్కడ చూసినా మా నాన్న కనిపించుకున్నాను. అలాగోసం మా నాన్న వస్తున్నాడు మేము చూసుకోండి, మా నాన్న తెలిసిపోయిందని చూసేవాడు, మా నాన్న కొట్టేస్తాడు చేతిలో కర్ర ఉందేమో అని చూసుకోండి, మా నాన్న అసలు పారిపోయేవాడు. అట్లా కొన్ని రోజులు జీవితం గడిపాను. ఒక రోజున మా అమ్మమ్మ గారికి వెళ్ళిపోయినా, అక్కడికి మా నాన్నగారు నన్ను చూడటానికి వచ్చారు. చూడటానికి వస్తే మా నాన్న తెలిసిపోయింది కొట్టేస్తాడు, మా నాన్న తెల్లలేదు అప్పుడు. ఒక రోజున నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి, అక్క డబ్బులు ఇవ్వండి అక్క, చాలా రోజులు అయిపోయింది. ఇంకేం డబ్బులు సత్యనారాయణ, మీ అబ్బాయి ఎప్పుడో తినేసాడు, ఇదిగో ఇంకా మాకే వస్తాయని ఎదురుకుండా పెట్టారు. చెప్పండి నా పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంకప్పుడు పెట్టి పిలిచి నన్ను కర్రడు పెట్టి కొట్టాడు. మరి ఇంకా పరుగు ఎక్కడ ఆగలేదు, అంత పరుగు పెరిగి కొట్టించాడు. అంటే నేను పాపం చేసినంత కాలం, తప్పు చేసినంత కాలం భయపడుతూనే ఉన్నాను.
నాలో ధైర్యం లేదండి. పాపం చేసేటువంటి వాడికి ధైర్యం ఉండదు. ఉండదు కదా. ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటాడు. జీవితం లైఫ్ అంతా భయపడుతూనే ఉంటాడు పాపం చేసేటువంటి వాడు. కానీ యథార్థంగా ఖచ్చితంగా ఉన్నటువంటి వాడు రొమ్ము ఎత్తుకుని తిరుగుతాడు. ఆ రోజున నిజంగా దేవుడు చెప్పినట్టుగా మనం వినకపోతే కనుక, ఆయన చెప్పినట్టు నడకపోతే కనుక, రోజు రోజు పాపం చేసుకుంటూ పోతే కనుక మనకు మనశ్శాంతి ఉండదు. కానీ ఆయన వస్తే మనల్ని ఏం చేస్తాడో అనే ఒక ఆధైర్యం మాత్రం మనలో ఉంటుంది. వచ్చిన రోజున ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి ఆయన వచ్చే ముందుగానే మనం ఏం చేయాలి? రెండో రాకడికి సిద్ధపాటు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకపోతే ఏ మనిషి కూడా దేవుని రాజ్యానికి పోడు. అవును కదా. రెండవ జన్మ లేదు. క్రైస్తవందరికి చెప్పేది ఒకటి, రెండో జన్మ లేదు. ఒకే ఒక జన్మ. తల్లి గర్భం నుంచి పుట్టిన మొదలుగా చచ్చిపోయేంత వరకు ఒకే జన్మ. ఫలించావా, అభివృద్ధి చెందావా, దేవునికి ఇష్టమైన పెట్టుకుంటావు. ఫలించలేదా, అభివృద్ధి చెందలేదా, నువ్వు నరకానికి పోతావు, పాతాళలోకానికి పోతావు. అంతే తప్పగాని నీకు రెండో జన్మ లేదు. నువ్వు కుక్కగానో, పిల్లిగానో, నక్కగానో, ఎలకగానో పుట్టవు, లేకపోతే పుణ్యం చేసి ధనవంతుడి ఇంట్లో పుట్టవు. అటువంటి ఆన్మలు కూడా ఎక్కడ లేవు. 7 జన్మలు లేవు, 8 జన్మలు లేవు, ఒకే ఒక జన్మ. ఆ జన్మలోనే నీతియుక్తంగా బ్రతికితే తిరిగి లేపబడతావు. పునరుద్ధానం ముందు దేవదూత వల్లే ప్రకాశిస్తావు. లేదంటే నరకానికే పోతావు. ఇది ఖచ్చితంగా. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి అంటున్నాడు, యేసు ప్రభువు నమ్ముకోకపోతే నరకానికి పోతాడంట, అగ్నిగుండంలో వేస్తాడంట. అలా దేవుడేనంటావా అని అడుగుతున్నాడు. నిజమేనండి. మన భారతదేశం ఉంది. భారతదేశంలో ఆ ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింది. నేను చెప్పిన ఈ రూల్ ప్రకారం నువ్వు నడకపోతే, పద్ధతి కొట్టకపోతే తీసుకెళ్ళి జైలు వేస్తానని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. నన్నటువంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి జైలు వేస్తున్నారు. ఈ భూమి మీద ఈ ఇండియాలో నేను జీవించేటప్పుడు నా ఇష్టమైన జీవించకూడదట. వీళ్ళు చెప్పినట్టు విన్నానంటే వినకపోతే లోన్ వేస్తారంటవా అని అడిగితే దానికి అర్థం ఉందా? పిచ్చోడు మాట కదా. ఖచ్చితంగా చేస్తుంది గవర్నమెంట్. అది రూల్. ఇది భారతదేశం గవర్నమెంట్. అలాగే దేవుని రాజ్యానికి కూడా ఒక రూల్ ఉంది. ఒక రాజ్యాంగం అనేది ప్రపంచాన్ని శాసించే చక్రవర్తి పెట్టిన ఒక రూల్ ఉంది కదా, దేవుని రాజ్యానికి రూల్. ఆ రూల్ ప్రకారం నడకపోతే ఖచ్చితంగా మనం తీసుకెళ్ళి వేస్తాడు కదా. అది న్యాయం. అది అందులో రాజ్యానికి ఒక రూల్ ఉంది. కాబట్టి దేవుని నమ్మకపోతే, దేవుని వెంబడించకపోతే, ఆయన ఆజ్ఞానుసారం నడకపోతే నువ్వు ఖచ్చితంగా తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తాడు. ఇది ఖచ్చితం. ఇది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా దేవుడు తీసుకెళ్లి యేసుప్రభుని నమ్ముకోకపోతే జైలు వేస్తాడంట, అగ్నిగుండంలో వేస్తాడంట. మీ దేవుడు వేయకపోవచ్చు, మా దేవుడు వేస్తాడు. మా దేవుడు న్యాయం తప్పనవాడు. మీ దేవుడికి న్యాయం లేదేమో ఏడు కదా. తీసుకెళ్ళి మీ దేవుడు సింహాసనం మీద కూర్చొని పెట్టవచ్చు, లేకపోతే పరుపుల మీద పడుకోబెట్టవచ్చు. మా దేవుడు అల్లలేదు. అందరికీ ఒకటే న్యాయం. కాబట్టి దేవుడు నమ్మనటువంటి ప్రతి వాడికి కూడా ఖచ్చితంగా శిక్ష విధించబడుతుంది. శిక్ష విధించబడుతుంది. మార్క్స్ 16:16 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతారు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. నమ్మకపోతే నీ కర్మ. ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం నడకపో నీ కర్మ. తీసుకెళ్ళి లోన్ వేస్తారు, మక్లియర్ కొడతారు. ఇది ఎందుకు చేసావు అట్లా నీకు హక్కు లేదు. అలాగే దేవుని రాజ్యానికి పోయినప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగే హక్కు నీకు లేదు. ఎందుకంటే పుట్టిన సృష్టికర్త. నీకు రూల్ పెట్టినప్పుడు రూల్ ప్రకారం నడాలి, యథార్థంగా నడవాలి. నడవకుండా నేను నమ్మకపోతే నన్ను అగ్నిగుండంలో వేస్తావా, నన్ను ఏపింతావా, నూనెలో ఫ్రై చేస్తావా అంటే చేస్తాడు కదా. ఇలాంటి తింగరోళ్ళు చాలా మంది ఉన్నారు. బుద్ధి జ్ఞానం లేని మతోన్మతులు చాలా మంది ఉన్నారు. జ్ఞానం కలిగి, బుద్ధి జ్ఞానం కలిగి కొంతకాలంలో భూమి మీద యథార్థంగా నడితే వాళ్ళకి జీవం కలుగుతుంది, బ్రతుకుతారు. లేదంటే పాతాళాగాదానికి రెండో మరణానికి పోతారు, ఖచ్చితంగా పోతారు. దేవుడు దీవించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విలువైన సమాచారము యావత్ ప్రపంచానికి మీ ద్వారా అందించబడింది. అందరిని బట్టి ప్రత్యేకమైన థ్యాంక్ యూ సార్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.